హాయ్ అండి, ఇక్కడ కనిపిస్తున్న దుంపలు ఏంటా అనుకుంటున్నారా? చామ దుంపలండి. వీటితో పులుసు చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తారండి. తక్కువ టైంలో అయిపోతుందన్నమాట. నీట్గా వాష్ చేసుకున్న దుంపల్ని కుక్కర్లో తీసుకుని కొంచెం వాటర్ వేసుకుని 1 లేదా 2 విజిల్స్ వస్తే సరిపోద్దండి. ఎక్కువ ఉడకనివ్వకూడదు. 2 విజిల్స్ వచ్చిన తర్వాత చల్లారిన తర్వాత నీట్గా వలుసుకుని పక్క తీసేసుకోండి. అలాగే కడాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని ఒక ఉల్లిపాయ కోసి 2 పచ్చిమిర్చి వేసుకుని అవి ఫ్రై చేసుకోండి. నీట్గా వలుసుకుని ఈ దుంపల్ని వేసేసుకోండి. వేసుకున్న తర్వాత తగినంత ఉప్పు పసుపు వేసుకుని కొంచెం మగ్గనివ్వండి. మగ్గనిస్తే ఆయిల్ పడుతుందనమాట. అప్పుడు టేస్ట్ బాగుంటుంది. మగ్గిన తర్వాత తగినంత కారం వేసుకోండి. కారం వేసుకుని ఒక్కసారి కలపండి. కలిపిన తర్వాత చింతపండు రసం వేసుకోవాలి. పులుపు అనేది మరీ ఎక్కువగా ఉంటే అస్సలు బాగోదండి. అడ్జస్ట్ చేసుకోండి. కొంచెం వాటర్ వేసుకుని అడ్జస్ట్ అయిన తర్వాత కొంచెం బెల్లం వేస్తే టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుందన్నమాట. బెల్లం వేసి దగ్గరకు వచ్చేదాకా ఉడికించుకోండి. స్టవ్ ఆఫ్ చేయండి. అంతేనండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.